ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అది మనం పూర్తి చేద్దాం. ఆ పని ఉప్పాడ బీచ్ రోడ్డు ప్రాజెక్టులో అంతకుముందు నిధులు ఉండి కూడా మనం సరిగ్గా చేసుకోలేక ఇప్పుడు ఆ బీచ్ ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాం. అలాగే సెరికల్చర్ సంబంధించి మీకు ఆప్టిమైజింగ్ సెంటర్ అంటే పిఠాపురంలో పట్టుని మనం ముడిసరుకుని పంపిస్తున్నా కానీ ఇక్కడే రీలింగ్ సెంటర్ లేకపోవడంతో పట్టు ముడిసరుకు మదనపల్లి మిగతా ప్రాంతాలకు వెళ్ళి అమ్ముకోవాల్సి ఉంది. ఏదో ఇక్కడే జరిగేలాగా సెరికల్చర్ పట్టు రైతులకి నేను మాటిస్తున్నాను. అలాగే సీడ్ హబ్, పిఠాపురాన్ని సీడ్ హబ్ గా చేస్తాం. ఉత్పత్తిలో విత్తనం మరియు బహుళ పంటలకి అధిక డిమాండ్ ఉంది. అనేక రకాల పంటలు పెరుగుతున్న కారణంగా ఇక్కడే విత్తన కేంద్రం అవసరం. దాన్ని సీడ్ సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం. అలాగే గొల్లప్రోల్లో హార్టికల్చర్ ఎక్కువ. ఉల్లిపాయలకు మనకు స్టోరేజ్ కోసం కోల్డ్ స్టోరేజ్ కూడా డెవలప్ చేస్తాం. దుర్గాడ గ్రామం మిర్చి పంటలు. దుర్గాడ గ్రామం మిర్చి పంటలు. వాళ్ళకి మీకు థ్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే ఒక సిమెంట్ వేసిన ఒకటి అది బాగు చేసుకోవడానికి సరి చేసుకోవడానికి ఆ దుర్గాడ మిర్చి పంటలకి ఆ బేసిక్ నీడ్ ఆ థ్రాషింగ్ ఫ్లోర్ని ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ నేను ఎందుకు చేయగలను? కొత్తపల్లి SEZకి పరిశ్రమలు పట్టుకొస్తాం. నా స్నేహితుల్ని నా సన్నిహితులను అడుగుతాను, వచ్చి పరిశ్రమలు పెట్టండి ఇక్కడని. ఎందుకంటే నాకు అవినీతి లేదు, నా దగ్గర తప్పులు చేస్తే నిలదీసే శక్తి ఉంది, సత్తా ఉంది. కొత్తపల్లి SEZకి రాని పరిశ్రమలను తెచ్చి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతని జనసేన తీసుకుంటుంది, మన కూటమి తీసుకుంటుంది. ఇవన్నీ నేను ఎలా చేయగలను అని మీకు సందేహాలు రావచ్చు. నాకు కేంద్రంలో చాలా బలమైన సత్సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకి కేంద్రంలో దేవాలయాలన్నిటికీ కలిపి ఒక ప్రత్యేకమైన స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ని మనం శ్రీశైలం తీసుకున్నారు, మనం తెచ్చుకోలేకపోయాం. సింహాచలం కూడా ఉంది. ప్రత్యేకించి నాకున్న కేంద్రం నాయకులతో సత్సంబంధాలతోటి నేను పిఠాపురం దేవాలయాలన్నింటినీ కలిపే కేంద్ర నిధులతోటి కేంద్ర పథకంతో నేను అభివృద్ధి దాదాపు ఒక 70 నుంచి 100 కోట్లు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవన్నీ మీరు అనొచ్చు, దేవాలయాలు డెవలప్ అయితే ఏమొస్తాయి అనేది. దేవాలయాలు డెవలప్ అయితే భగవంతుడికి భక్తి అవసరం. మనకి అదొకటి పక్కన పెడితే వచ్చి రాకపోయే భక్తుల కోసం హోటల్స్ కావాలి, తిరుబండారాలు మన కేంద్రాలు కావాలి, హోటల్స్ కావాలి. అలాగే ఇన్ఫార్మల్ సెక్టార్లో చాలా మందికి ఉపాధి అవకాశాలు కావాలి, టూరిస్ట్ గైడ్లు కావాలి, కార్లు కావాలి. అందుకు చెప్తున్నాను, ఇది టూరిస్ట్ హబ్ గా డివోషనల్ సెంటర్ గా డెవలప్ చేస్తే ఇన్ని లక్షల మంది దాదాపు 60-70 వేల మంది ఉపాధి లేని యువత ఉన్నారు. వీళ్ళందరికీ ఉపాధి కల్పించవచ్చు. పిఠాపురాన్ని టెంపుల్ హబ్ గా నేషనల్ టూరిజం డెస్టినేషన్ గా ఈ రోజున మనం అయోధ్యకి ఎలా వెళ్తున్నామో ఈ రోజున దేశం మొత్తం మనకి పీఠికాపురం మన పిఠాపురం వచ్చేలాగా మనం అభివృద్ధి చేద్దాం. పిఠాపురం చాలా 216 రాష్ట్ర రహదారి, నేషనల్ హైవే NH6, రైల్వే లైన్, పోర్టు ఉన్నాయి. ఇలాంటి పిఠాపురానికి ఇది నాది అని ఓన్ చేసే నాయకులు ఒకళ్ళు సరిపోరు. ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక భారతదేశంకి ఒక నది సరిపోదు. అలాంటి పిఠాపురానికి కూడా ఇంత అభివృద్ధి జరగాలి. పక్కనే స్టేట్ 216 హైవే ఉంది, నేషనల్ హైవే ఉంది, పోర్ట్ ఉంది, వండర్ఫుల్ బలమైన కోస్తా తీరం ఉంది, అలాగే హార్టికల్చర్ ఉంది, మనకి పట్టు రైతులకు సంబంధించిన సెరికల్చర్ ఉంది, వ్యవసాయం ఉంది, అలాగే మనకి చేనేత కార్మికులు ఉన్నారు, మత్స్యకార సోదరులు ఉన్నారు. వీళ్ళందరూ గొప్ప కాంబినేషన్ ఇదంతా. వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మాలాంటి వాళ్ళందరం కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడే ఈ అభివృద్ధిని తీసుకురాగలం.
అందుకని మీరు మనస్ఫూర్తిగా ఆలోచించే ఓటేయండి. నాకు గుడ్డిగా నేను ఓటేయమని చెప్పట్లేదు.